ఫ్యాక్షనిజానికి మాఫియా టచ్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలాగా ఉంటుంది. దీనికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో జరిగిన భారీ మద్యం స్కామ్. డిస్టిలరీల నుంచి కమిషన్లు వసూలు చేయడమే కాకుండా తమ సొంత బ్రాండ్లను మార్కెట్ చేసేలా కంపెనీలపై మద్యం మాఫియా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. ఈ విషయాన్ని ఆర్థోస్ బెవరీస్ ప్రతినిధులు మాగులూరి భగత్ సింగ్, శ్రీనివాస్ వెల్లడించారు. ఖజురహో స్ట్రాంగ్ మద్యం బ్రాండ్లను ఆర్థోస్ కంపెనీ సరఫరా చేస్తుంది. బాబ్జీ నాయిని అనే వ్యక్తి కంపెనీ ప్రతినిధులను ఫోన్లో సంప్రదించాడు. మద్యం మాఫియా షరతులకు తలకొకపోతే ఈ కంపెనీ ఉత్పత్తుల్ని బ్లాక్ చేస్తామని బెదిరించాడు. ఈ ఒత్తిళ్ల నడుమ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన హనుమంత్ రెడ్డి బాబ్జీలతో గొల్లపూడిలోని అతిథి గృహంలో ఆర్థోస్ బెవరీస్ ప్రతినిధి భగత్ సింగ్ సమావేశమయ్యాడు. డిమాండ్లు అంగీకరించకపోతే సరుకు మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటామని హనుమంత్ రెడ్డి తుపాకీతో బెదిరించాడు. కేసుకు 50 రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వాలని మాఫియా డిమాండ్ చేసింది. ఆ మేరకు ఆర్థోస్ బెవరీస్ ఒప్పందం చేసుకుంది. అనంతరం ఏపీఎస్బీసీఎల్ ఎండి వాసుదేవరెడ్డితోనూ విషయం చర్చించారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో సుమిత్ అనే వ్యక్తితో చర్చలు సాగాయి. ఖజురహో అల్ట్రా అనే బ్రాండ్ని పరిచయం చేయాలని, ఒక్కో యూనిట్ ధర 270 రూపాయల నుంచి 370 రూపాయలు ఉండేలా చూడాలని మాఫియా నిర్దేశించింది. ప్రకాష్, సుమిత్ సూచనలకు అనుగుణంగా ముడుపులను ఆనంద్ విహారీ, రాఘవరెడ్డి అనే వారికి హైదరాబాద్, విశాఖపట్నంలో అందించారు. ఆర్థోస్ బెవరీస్ సంస్థ 220 కోట్లకు పైగా విలువైన 44 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిపింది. ఇందులో పెద్ద మొత్తాన్ని లంచంలా మద్యం మాఫియాగా మళ్లించారు. తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి 2015 సంవత్సరంలో హైదరాబాద్ లో డీకార్ట్ లాజిస్టిక్స్ ను ప్రారంభించాడు. తొలినాళ్లలో వివిధ ప్రాంతాల్లో ఫ్లిప్కార్ట్ సరుకులు డెలివరీ బాధ్యతలు చూసే సంస్థ తర్వాత మద్యం మాఫియా కార్యకలాపాలకు ప్రవేశించింది. బాజీ లాజిస్టిక్స్ ఇతర సేవల రూపంలో డిస్టిలరీల నుంచి ముడుపుల వసూలుకు వీరు కంపెనీలు సృష్టించారు. మద్యం డిస్టిలరీల నుంచి కమిషన్ ద్వారా వచ్చే నగదును అక్రమంగా రవాణా చేయడం, చేర్చడంలో కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. రాజశేఖర రెడ్డికి చెందిన ఈడీ ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని ముడుపుల వసూలు కేంద్రంగా మార్చాడు. అక్కడి నుంచి రాజకీయ నాయకులకు చేరవేశాడు. ఎస్పీవై ఆగ్రోలో పెట్టుబడులు లాభాలను ఆర్జించినట్లు చూపిన రోహిత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి అనంతరం వీటిని డెకార్ట్ లాజిస్టిక్స్లోకి మళ్లించారు. ముడుపుల రూపంలో రాజకీయ నేతలకు లబ్ధి కల్పించేందుకు ఈ రకమైన ముసుగులు వేశారు. డెకార్ట్ నుంచి నిధుల మళ్లింపు లక్ష్యంగా ఈశ్వర్ కిరణ్ కూడా బెక్కర్ ఇన్నోవేషన్స్, టెక్కార్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. నిధులు డొల్ల కంపెనీలకు అంతిమంగా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు తరలిపోయాయి. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీలోకి మోసపూరిత విధానాలతో ప్రవేశించారు వీళ్లు. ఎస్పీవై డిస్టిలరీ విషయంలో ప్రధాన కుట్రదారులు రాజ్ కేశిరెడ్డి, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అని సిట్ గుర్తించింది. క్రమంగా ఈ కంపెనీ మద్యం మాఫియా తమ గుప్పిట్లోకి తెచ్చుకుని డొల్ల కంపెనీల ద్వారా నిధులు మళ్లించింది. కనీస మూలధన పెట్టుబడి రిజిస్ట్రేషన్ 10,000, బ్రాండ్ ఆమోదం 7,000తో డమ్మీ కంపెనీ సృష్టించారు. ఇలాంటి గొలుసు కంపెనీల ద్వారా ఆన్లైన్ డిస్టిలరీస్ వంటి కంపెనీలతో లీజులు తీసుకున్నారు. ఈ అక్రమ లావాదేవీలకు ప్రతినిధులుగా ఆదాన్ డైరెక్టర్ కె శ్రీనివాసులు, రాజ్ కేశిరెడ్డి వద్ద పనిచేసే బొల్లారం శివకుమార్లను నియమించారు. అక్కడ సుప్రీం బ్లెండ్ పేరుతో మద్యం తయారు చేయించి దుకాణాలకు తెచ్చారు. లక్ష్యాలు నిర్దేశించి బెవరేజెస్ కార్పొరేషన్ అమ్మకాల సమాచారం మొత్తాన్ని ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ ఏజెన్సీ నుంచి తీసుకున్నారు. వాటి ఆధారంగా మద్యం మాఫియాకు అందాల్సిన ముడుపులను లెక్కించి సరైన సమయంలో వాటిని కేశిరెడ్డి, రాజశేఖర రెడ్డికి అందించడంలో సహకరించారు. డీకార్ట్ లాజిస్టిక్స్లోకి స్వీకరించిన నిధులు శాసక్ ల్యాబ్స్లో 30 కోట్లు, ఎస్పీవై ఆగ్రో 15.6 కోట్లు, టాంజ్ ఫీడ్ టెక్నాలజీస్కి 64 కోట్లు మళ్లించారు. ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ తయారు చేసే ప్రసిద్ధ మ్యాక్సినోస్ బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ బయోటెక్ కంపెనీ ద్వారా అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి నిర్వహిస్తున్నాడు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాజకీయంగా కీలక స్థానాల్లోని నేతలు ఈ కంపెనీపై తీవ్రమైన ఒత్తిడి ప్రారంభించారు. మద్యం సరఫరాకు సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి అందుకునే మొత్తాలపై తమకు కమిషన్ ఇవ్వాలని బలవంతం పెట్టారు. ఆయన అంగీకరించకపోవడంతో చెల్లింపులు మొత్తం నిలిపివేశారు. కంపెనీకి ఆర్డర్లు బ్లాక్ చేశారు. అలా దారికి తెచ్చుకున్నారు ఆయన్ని. ప్రతి కేసుకు సంబంధించి బేసిక్ ధరలో 30%
చొప్పున కమిషన్గా తమకు చెల్లించాలని మద్యం మాఫియా ముఠా డిమాండ్ చేసింది. ప్రకాష్, చాణక్య అనేవారికి లంచాల సొమ్మును అప్పగించాలని ఏపీఎస్ఎన్ఎల్ ఎండి వాసుదేవరెడ్డి ఆదేశించాడు. ఈ లిక్కర్ స్కామ్ చూస్తుంటే అంతం కాదు, ఆరంభంలా ఉంది. ప్రజల రక్తం తాగి సంపాదించిన సొమ్ములతో వీళ్ళు కృంగి కృషించిపోవడం తప్ప బాగుపడేదేముంది? బాగుపడేదేమైనా ఉందా? సిట్ దర్యాప్తుని వేగవంతంగా పూర్తి చేసి వీళ్ళకి కఠినమైన శిక్షలు విధించి వీళ్ళ ఆస్తులను రికవరీ చేసి ఖజానాకు జమ చేసి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఎకానమీ సృష్టికి చిరునామా తెలుగు జాతి అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎన్ని జన్మలెత్తినా తెలుగు జాతిలోనే పుట్టాలని కోరుకుంటానన్నారు చంద్రబాబు. భవిష్యత్తులో అమరావతి, హైదరాబాద్ సిటీలు 1-2 స్థానాల్లో ఉంటాయి అన్నారు సీఎం. తెలుగు వన్ అధినేత కంటంనేని రవిశంకర్ పట్టుదల, కృషికి అందరికీ ఆదర్శం అన్నారు. డిజిటల్ ఛానళ్లలో తెలుగు వన్ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆడబిడ్డల వ్యక్తిగత హననం జరుగుతూ ఉంది. దీనిపై నియంత్రణ అవసరం అన్నారు ముఖ్యమంత్రి. తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం స్థాపన. ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగు జాతి ఉంటుందని, నాలెడ్జ్ ఎకానమీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో తెలుగు ప్రజలు ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఎన్ని జన్మలైనా తాను తెలుగు జాతిలోనే పుట్టి సేవ చేయాలని కోరుకుంటానన్నారు. హైదరాబాద్లో కంటంనేని రవిశంకర్కు చెందిన తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. తెలుగు వన్ డిజిటల్ మీడియా ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమై నేడు 400 ఛానల్స్తో ప్రతి దేశంలో ఉంది. రవిశంకర్ మంచి కృషి, పట్టుదలతో పనిచేస్తున్నారు. నేను విజన్ రూపొందిస్తే దానికి సమానంగా ఆయన కూడా ఛానల్ అభివృద్ధిలో విజన్ రూపొందించుకుని ముందుకెళ్తున్నారు. ఒకప్పుడు ఆకాశవాణి తప్ప ఏమీ ఉండేవి కావు. తర్వాత వార్తాపత్రికలు వచ్చాయి. తర్వాత సమాజంలోకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. 2003లో అలిపిరిలో నాపై మావోయిస్టులు దాడి చేశారు. అప్పుడు ఒక్క జెమిని ఛానల్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు అనేకం ఉన్నాయి. రవిశంకర్ లాంటి వ్యక్తులు అనేక ఛానల్స్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇంట్లోనే కూర్చుని ఛానల్ పెట్టుకుని ఆదాయాన్ని కూడా పొందే అవకాశం వచ్చింది. న్యూస్ పేపర్కు సర్క్యులేషన్, శాటిలైట్ ఛానల్కు టీఆర్పీ, యూట్యూబ్ ఛానల్కు వ్యూస్, సబ్స్క్రైబ్స్ ఉంటాయి. తెలుగు వన్ ఛానల్ ఇప్పటి వరకు 55 బిలియన్ వ్యూస్ సాధించింది. 120 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 16 లక్షల వీడియోలను, 1500కు పైగా సినిమాలు ఉన్నాయి. తిరుగులేని శక్తిగా తెలుగు వన్ తయారైంది. కంటంనేని రవిశంకర్ అమరావతి రాజధాని పైన సినిమా తీశారు. నాడు భయపెట్టే పరిస్థితులు ఉన్నా వెనక్కి తక్కకుండా న్యాయం, ధర్మం కోసం అమరావతికి అన్యాయం జరిగిందని చెప్పి సినిమా తీశారు. సెన్సార్ పేరుతో విడుదల కానివ్వకుండా చేస్తే యూట్యూబ్లో వదిలారు. 2000 మంది పేదలకు ఉచితంగా ఆపరేషన్ చేయించారు. ఆయన సేవా కార్యక్రమాల పట్ల అభినందనలు తెలుపుతున్నాను. తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలుపుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. కొన్నాళ్ల క్రితం నేను అరెస్ట్ అయిన సమయంలో హైదరాబాద్లో మీరు పోరాడిన విధానం నా జీవితంలో మర్చిపోలేను. మనం మంచి పని చేస్తే ప్రజలు మర్చిపోతారు అని అంటుంటారు. కానీ మనం చేసిన మంచి పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేది నా అరెస్ట్ సమయంలో చూశాను. గతంలో 40 ఏళ్ల కిందట ఆగస్టు సంక్షోభం వచ్చినప్పుడు ఎన్టీఆర్ పక్షాన మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న సీఎం పదవి నుంచి దించేశారు. ఆ సమయంలో ఈనాడు దినపత్రిక చూపిన చొరవతో 30 రోజుల్లోనే తిరిగి ఎన్టీఆర్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పేదరికాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. P4 ద్వారా అత్యున్నత స్థాయిలో ఉన్నవారు కింద స్థాయిలో ఉన్నవారిని దత్తత తీసుకుంటే మనతో సమానంగా పైకి వస్తారు. ఎన్టీఆర్ కూడా సాధారణ కుటుంబంలో పుట్టి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో పైకి వచ్చారు. మళ్ళీ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు రారు. ఆయనతో పోల్చుకోవాలంటే మళ్ళీ ఆయనే జన్మించాలని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. 1995-96లో తెలుగు ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే ఉండేవి. మన తెలుగు వారి భవిష్యత్తు మారే పరిస్థితి రావాలంటే ఐటీ రంగాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఐటీని ప్రమోట్ చేయాలనే హైటెక్ సిటీ నిర్మించా. మన వారికి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాం. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఇండియన్స్ ఉంటారు. అందులో అగ్రభాగాన తెలుగువారు ఉన్నారు. హైటెక్ సిటీ నిర్మిస్తుంటే అందరూ నవ్వారు. కానీ తర్వాత దాని ఫలాలు అందుతున్నాయి. ప్రస్తుత సమయంలో కష్టపడాల్సిన అవసరం లేదు. స్మార్ట్గా చేయాలి. నాలెడ్జ్ ఎకానమీలో హిస్టారికల్ సమాచారం ఉంది. ఏ రంగం తీసుకున్నా ఇప్పుడు ఏఐ వచ్చింది. రియల్ టైంలో డేటా సేకరించే అవకాశం వచ్చింది. నాడు హైటెక్ సిటీ ఐటీ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏఐతో క్వాంటమ్ వ్యాలీ అని చెప్తున్నాను. 2047 నాటికి ప్రపంచంలో ఇండియన్స్ ముందుంటే అందులో తెలుగువారు అగ్రభాగాన ఉండాలనేది నా ఆశయం. ఇది సాధ్యమవుతుంది. భారతీయులతో పోటీ పడేవారు ప్రపంచంలో ఎక్కడా లేరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. క్రియేటివ్ ఎకానమీలో 2 సిటీలు రూపొందిస్తున్నారు. ఒకటి ముంబై, రెండవది అమరావతి. అమరావతి క్రియేటివ్ ఎకానమీకి చిరునామాగా ఉంటుంది. ప్రస్తుతం అత్యంత నివాసయోగ్యమైన సిటీగా హైదరాబాద్ అవతరించింది. ఉమ్మడి రాష్ట్రంలో నా హయాంలో 1995 నుంచి
2000 వరకు బ్లూ ప్రింట్ రెడీ చేసి ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, జినోమ్ వ్యాలీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేశాం. హైదరాబాద్ను అప్పట్లో అభివృద్ధి చేసే అవకాశం కల్పించారు. మీ అందరి ఆశీర్వాదాలతో ఇప్పుడు నాకు మరో అవకాశం దక్కింది. మరో నగరం అమరావతిని తెలుగు జాతికి అందించే అదృష్టం దక్కింది. భవిష్యత్తులో అమరావతి, హైదరాబాద్ మొదటి, 2వ స్థానాల్లో ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఏది చేయాలన్నా విశ్వసనీయత అవసరం. ఎన్జిఓలు, మీడియాకు విశ్వసనీయత ఉండాలి. స్వాతంత్ర్యోద్యమ సమయంలో పత్రికలు, జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు పోటీ ప్రపంచంలో విలువలు పడిపోతున్నాయి. సోషల్ మీడియాతో ఎంత లాభం ఉందో అంత నష్టం ఉంది. సోషల్ మీడియాను వేదికగా తీసుకుని వ్యక్తిత్వ హననం, తప్పుడు సమాచారానికి పాల్పడుతున్నారు. దీనిపై నియంత్రణ అవసరం. ఇళ్లలో ఉండే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేస్తే సమాజానికి హాని కలుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిష్పక్షపాత మీడియాను ప్రోత్సహించే అంశంపై ఆలోచిస్తాయి. దుర్మార్గపు ఆలోచన చేసేవారిని నియంత్రించాల్సి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.